Hello friends, welcome to Lekshana Kids channel. My one of favorite recipe అండి ఇది మురుమురా మిక్చర్ లేదా మసాలా బొరుగులు అని కూడా అంటారు. ఎన్ని రోజుల తర్వాత ఈ స్నాక్స్ చేసుకోవాలనిపించింది. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఈవినింగ్ టైమ్స్ జస్ట్ అలా టీ టైంలో టీ తాగుతూ పక్కకి ఇలాంటి స్నాక్ కూడా ఉంటే ఎంతో బాగుంటుంది అనిపిస్తుంది కదా మీకు. ఎప్పుడు హాట్గా తినడమే కాకుండా ఇలాంటివి కూడా స్టాక్ చేసి పెట్టుకోవచ్చు. చాలా సింపుల్గా ఫ్రెష్గా బొరుగులు ఈరోజే తీసుకున్నాను. సో బాగా క్రిస్పీగా ఉన్నాయి. కొన్ని ఇలా చేసి పెట్టేసుకుందాం అనిపించింది. పిల్లలు కూడా తింటారు, యూజ్ అవుతుంది, కిడ్స్ స్నాక్స్ కింద యూజ్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, నేను ఎలాగో చేసుకుంటున్నాను కదా, మీకు కూడా చూపించేద్దామని పనిలో పని వీడియో కూడా తీసేసాను. చూస్తున్నారా, మీకు అర్థమవుతున్నాయా వీడియోలో క్లియర్గా? ఆయిల్ వేసాను, తర్వాత జీలకర్ర ఆవాలు వేసాను, కొంచెం ఇంగువ వేసాను, తర్వాత కరివేపాకు, పల్లీలు, వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీయకుండానే వేసుకున్నానండి. ఈ స్నాక్లోకి నాకు ఇలా ఉంటేనే నచ్చుతుంది. మీరు కావాలంటే పొట్టు తీసేసైనా వేసుకోవచ్చు. అండ్ రెండు పచ్చిమిర్చీలు లైట్గా వేయిస్తున్నాను, కారం పోతాయి కాబట్టి. పెద్దగా స్పైసీ వద్దు అనుకున్న వాళ్ళు ఈ పచ్చిమిర్చి అనేది స్కిప్ చేసేసుకోవచ్చు. సో ఇలా అన్నీ ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో కొద్దిగా దోరగా వేయించుకోవాలండి. తర్వాత పుట్నాలు కూడా వేసాను. పల్లీలు బాగా వేగిన తర్వాత పుట్నాలు వేసుకోండి. పుట్నాలు ముందే వేసేస్తే ఎర్రగా అయిపోతాయి, తొందరగా మాడిపోతాయి. తర్వాత ఏముంది, ఇంకా కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, తగినంత కారం, కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నాను. అంతే, సింపుల్. అన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెనం వేడి కొంచెం తగ్గిన తర్వాత మనం మురుమురా కానివ్వచ్చు లేదా బొరుగులు కానివ్వచ్చు అందులో వేసి మిక్స్ చేసుకోవాలి. వేడి స్టవ్ మీద ఆన్లో ఉన్నప్పుడే వేసుకుంటే బొరుగులు సన్నగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో మనకి బొరుగులు సన్నగా అవ్వకుండా క్రిస్పీగా ఆ ఫ్రెష్నెస్తో ఉండాలి అంటే ఈ మిక్చర్ అంతా కూడా బాగా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 minutes గ్యాప్ తీసుకొని పెనం కొద్దిగా చల్లారిన తర్వాత బొరుగులు మొత్తం వేసేసి మిక్స్ చేసుకోవడం, అంతే. చాలా సింపుల్ రెసిపీ అండి. 5-10 minutesలో రెడీ అయిపోతుంది. ఏ పని ఉండదు మీకు. సింపుల్గా చేసేసి స్టాక్ పెట్టేసుకోవచ్చు. ఎవ్రీ వీక్ నేను ఇప్పటి నుంచి చేసేస్తూనే ఉంటాను. మా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. కారం ఒక్కటి మీరు కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు అవాయిడ్ చేసి ఎలాగో ఎర్రకారం వేస్తాం కదా, దాంతో సెట్ చేసుకోవచ్చు. ఇంకెందుకు, మీకు కూడా చూస్తూ ఉంటే తినాలనిపిస్తుందా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి చేసేసుకోండి.